నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ 56. ఏదైతే మనం చూస్తున్నామో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. మరి అదేవిధంగా కాకుండా ఇక్కడ నిర్మల్ జిల్లా బైసా మండలంలో మనం చూస్తే ఏదైతే ఉందో గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చాలా ఫేమస్ అయిపోయింది. ఎందుకోసం అంటే ఇంతవరకు దాదాపు ఒక 120 మంది ఇక్కడ దాదాపు ఒక 100 మందిని పట్టుబట్టి చీటీలలో దాదాపు ఒక 20-25 మంది నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు డిబార్ కూడా చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు. మరి ఇక్కడనే ఈ కళాశాలలోనే ఎందుకు ఇంతమంది డిబార్ అవుతున్నారు, మరి ఎందుకు ఇంత ఇదవుతుందో, ఇక్కడ అసలు చీటీలు ఎందుకు జరుగుతున్నాయో కూడా ఇక్కడ బుచ్చయ్య సార్ గారు మనం చూస్తున్నాము. సోషల్ మీడియాలో కావచ్చు, పేపర్లలో కావచ్చు, న్యూస్ పేపర్లలో కావచ్చు, ఎక్కడ చూసినా తన పేరు మాత్రం మోగిపోతుంది. తనతో పాటు ఈరోజు మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి వచ్చామండి. సార్ నమస్తే. నమస్తే అండి. చెప్పండి సార్, ఏంది సార్ ఈ మధ్య చాలా ఎక్కడ చూసినా ఏ పేపర్లో చూసినా బుచ్చయ్య సార్ మొత్తం కనిపిస్తుంది. పిల్లల్ని మొత్తం ఆగమాగం చేస్తున్నారు. కొందరు పిల్లలు నాకు ఫోన్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉందో మరి ఓపెన్ యూనివర్సిటీలో కూడా కావచ్చు, మీరు ఆ సార్ వచ్చుడికే దాదాపు ఒక 100 మందికి పైగా వచ్చుడికే పేపర్ తీసుకుంటారు సార్, మాకు పంపిస్తున్నారు అని చెప్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మీ పరిచయం ఇవ్వండి మా కాలేజ్. నా పేరు కరళ బుచ్చయ్య గారు. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బైండ్సా. వాస్తవంగా నేను ఈ ఉపన్యాసక వృత్తిలోకి వచ్చి దాదాపు 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ బైండ్సా కాలేజీకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తయింది. నేను యాజ్ ఏ ఎఫ్ఏసి ప్రిన్సిపల్గా బైండ్సా కాలేజీలో దాదాపు ఆగస్టు 2025 తీసుకున్నా. దాదాపు 10 నెలలు పూర్తిగా వస్తుంది. జనరల్గా నేను వరంగల్ జిల్లా వాస్తవుని. ఆ వరంగల్ జిల్లాకు, ఆదిలాబాద్ జిల్లాకు నా అనుభవంలో నేను గుర్తించింది ఏంటంటే, ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తంగా నేను వరంగల్లో ఉన్నప్పుడు కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే, కొంచెం కాపీ బాగా జరుగుతుంది, కాపీకి నిలయమని దాదాపు యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరికి తెలుసు. కానీ మా వరంగల్ జిల్లాకు వస్తే దాదాపు కాపీ 90% కాపీ జరగదు. కాబట్టి ఇక్కడికి వచ్చి చూసేంత వరకు నేను 3 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి నా ల్యాబ్లో ఉండి నేను పేపర్ చదువుకున్నా, బుక్స్ చదువుకున్నా. ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్లలో ఎగ్జామ్ జరుగుతాయి కదా, ఆ ఎగ్జామ్స్ చిట్టీల యొక్క సౌండ్ నా ల్యాబ్కు వినబడు. ఈ నా పీరియడ్లో నేను ఒకసారి ఒక అర్ధగంట డ్యూటీ చేసిన ఎగ్జామ్. ఆ చిట్టెల యొక్క గలగల సప్పుడుకు నేను డ్యూటీ చేయలేదు. నేను డ్యూటీ చేయనని మా ప్రిన్సిపాల్ ఇంతకుముందు సుధాకర్ సార్ ఉండే, ఆ సార్కి చెప్పి నేను డ్యూటీ చేయలేదు, నా డ్యూటీ నేను చేసుకుంటూ పోయినా. కాబట్టి ఇక్కడ ఒక ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే, ఈ పిల్లలు మాస్ కాపీని చేస్తారండి. చిక్కులు పేపర్ ఇచ్చిన ఒక క్షణం నుండి చివరి క్షణం వరకు ఇక్కడ చిట్టి లేనిది పిల్ల కానీ పేపర్ మీద పెన్ను ఆడదండి. నేను గమనించి చెప్తున్నా, నేను అబ్జర్వ్ చేస్తున్నా. కాబట్టి అలాంటి పిల్లవాళ్ళు మొత్తం 100% చిట్టి మీద ఆధారపడి రేపు సమాజానికి వీళ్ళు భారం అవుతారు తప్ప కనీసం వాళ్ళ జీవనాన్ని కూడా వాళ్ళు సరిగా కొనసాగించలేరు. అంటే మీ దృష్టి ప్రకారం ఏంటంటే డిగ్రీ పట్టా సాధించవచ్చు, కానీ భవిష్యత్తులో వాళ్ళు ఒక కాలేజీ ప్రిన్సిపాల్ ఉన్నప్పుడు పిల్లగాళ్ళకు చదువు చెప్పడం ఎంత ముఖ్యమో, ఆ పిల్లగాడు జీవితంలో ఎట్లా సెట్ చేయాలి, ఎట్లా తన కాళ్ళకు తన నిలబడాలి, ఎట్లా సమాజానికి ఉపయోగపడాలి అనే రీతిలో కూడా ప్రతి ప్రిన్సిపాల్, మా స్టాఫ్ కూడా పిల్లగాళ్ళకు విద్య నేర్పడం ఇది ఒక భాగంగా చూడాలి. అది ఎడ్యుకేషన్ రూల్లో ఉన్నది. అది ఒక ఉపన్యాసకులు కావచ్చు, లేకపోతే ఒక ప్రిన్సిపాల్ కూడా బాధ్యత కూడా గుర్తించాలి. అదే కోణంలో నేను వచ్చినప్పటి నుండి పిల్లలకు ఎట్ ఏ టైం నేను డిబార్ చేయలేదు. ఫస్ట్ నేను డిబార్ చేస్తుంటే పిల్లలకు ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, వాట్సాప్ల ద్వారా కానీ పిల్లలకు ముందస్తు ఒక వారం 10-15 రోజుల నుండి మొత్తం అవేర్నెస్ కలిగించా. ఫ్లెక్సీలు పెట్టించా, పాంప్లెట్స్ కొట్టించా. ఎన్నో మా కాలేజీలో మీటింగ్ జరుగుతాయి కదా, మీటింగ్ చెప్పా. నెక్స్ట్ ఆ పిల్లలకు ఫస్ట్ అక్కడ చూడండి, అక్కడ సపరేట్ అమ్మాయిలకు సపరేట్ క్యాబిన్ కట్టించిన, అక్కడ చెకప్ చేపిస్తాం. ఆంచల్ రాగానే 2వ స్టేజ్లో ఇక్కడ మెయిన్ గేట్ ఉంది కదా, మెయిన్ గేట్ దగ్గర చెకప్ చేపిస్తాం. నెక్స్ట్ క్లాసులు పోయిన తర్వాత ఒకసారి చెప్తాం, 2వసారి చెప్తాం, 3వసారి దొరికితేనే డిబార్ చేస్తుంది తప్ప. ఎందుకంటే ఇక్కడ పిల్లలు 100% చిట్టి మీద ఆధారపడ్డారు కాబట్టి, ఒక ట్రెండ్, ఒక వ్యవస్థలు ఇక్కడ ఏర్పాటు చేసింది కాబట్టి, ఆ చిట్టి నుండి వీళ్ళు బయటపడాలంటే ఎట్ ఏ టైం నేను డిబార్ చేసిన అనుకో, పిల్లగాళ్ళకు మానసికంగా ఫీల్ అవుతారు, డిప్రెషన్ పోతారు. కొంత సెన్సిటివ్ విద్యార్థులు ఉంటారు, వాళ్ళు సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గమనించి నేను ఈ సెంటర్ను సెట్ చేయాలంటే నెక్స్ట్ ఇంకొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బైండ్సా కాలేజ్ పైన ఒక బ్యాడ్ ఇంప్రెషన్ సార్. ఇక్కడ మాస్ కాపీ సెంటర్,
మీకు లాస్ట్ ఓపెన్ సీట్ ఎగ్జామ్ జరిగినాయి కదా, ఓపెన్ సీట్ లో దాదాపు 600 మంది విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళ బయోడేటా తీస్తే తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఎంత మంది ఉన్నారో జిల్లా నుండి 5-6 ఇక్కడ అడ్మిషన్స్ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. మీకు కావాల్సింటే రికార్డు రేపు రండి మీకు ఇచ్చేస్తా. అంటే ఏ సెంటర్ లో లేనిది ఈ బైంస కాలేజీలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల నుండి పిల్లలు ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యారు అంటే ఇది మాస్ కాపింగ్ అడ్డా. ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది, ఇది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇక్కడ కాపింగ్ కు ప్రిన్సిపాల్ కానీ ఇన్స్టిట్యూటర్ కానీ సపోర్ట్ చేసిండు అనుకో, ఇదే పిల్లలు బయటకు పోతారు. వాళ్ళు తెచ్చినటువంటి బుక్స్ కావచ్చు, వాళ్ళు తెచ్చినటువంటి కాపీ మెటీరియల్ కావచ్చు, అది వీడియో తీస్తారు, ఫోటో తీస్తారు, తెచ్చి అదే సోషల్ మీడియాలో పెట్టి జర్నలిస్ట్ నుండి కానీ, ఊరు ప్రముఖుల నుండి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కానీ, వేరే డిపార్ట్మెంట్ నుండి కానీ బెదిరింపు బ్లాక్ మెయిల్ చేసి ఆ కన్సర్న్ ప్రిన్సిపల్ నుండే కావచ్చు, కన్సర్న్ ఎగ్జామ్స్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ నుండే కావచ్చు డబ్బులు వసూలు చేసి ఒక దందా ఉన్నదని ఇక్కడ నాకు విశ్వసనీయ సమాచారం నా దగ్గర ఉంది. ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. మేము ప్రభుత్వ ఉద్యోగస్తులం, మా డ్యూటీ మేము చక్కగా రూల్స్ ప్రకారం చేస్తాం. ఇది నేను పెట్టుకున్నటువంటి కాలేజ్ కాదు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్. ఆ డిగ్రీ కాలేజీకి బాస్ అయితే ప్రిన్సిపాల్. నా వెనుక నాతో పాటు 42 మంది స్టాఫ్ ఉంటారు. వాళ్ళని అడిగి వాళ్ళందరూ మీటింగ్లో చర్చించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళ నిర్ణయం ప్రకారమే మేము ముందు పోతుంది తప్ప ఏది ప్రిన్సిపాల్ స్వతహాగా నిర్ణయం తీసుకోరు. సార్ మీరు ఇంట్లో చేస్తున్నారు కదా, మీకు మీ స్టాఫ్ కావచ్చు, అంటే మీ మొత్తం మీ కాలేజ్ స్టాఫ్ కావచ్చు, మీకు సహకరిస్తున్నారా మరి? అంటే ఇది తప్పని చెప్తున్నారు, ఇలా డిబార్ చేస్తే ఒక పిల్లాడి భవిష్యత్తు కదా సార్ మీరు? లేదండి, స్టాఫ్ సహకరించింది. ఇంత పెద్ద మాస్ కాపింగ్ సెంటర్ను దాదాపు 80 to 90% స్టడీ చేసినామండి. నాకు ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉంది, నాకు విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ నాకు రిపోర్ట్ ఉంది, ఊరు ఎమ్మెల్యే ఈ ముదోల్ ఎమ్మెల్యే గారి నుండి కానీ, ఎంపీ నుండి కానీ, మిగతా ఊరు ప్రముఖులు నాకు చెప్తారు కదా, వాళ్ళ నుండి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నేను చేసేది మంచా చెడ, కాకపోతే నేను చేసేది పిల్లల భవిష్యత్తు నిలబడడానికి తప్ప ఇలాంటి వాళ్ళలాంటి సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళలాంటి బ్రదర్స్ నాకు కూడా ఉన్నారు. కాబట్టి ఆ పిల్లగాళ్ళు ఏదో కక్ష కట్టి ఏదో టార్గెట్ చేసి ఈ మాస్ కాపీ కంట్రోల్ చేయడానికి నాకు ఎలాంటి ప్రమోషన్ రాదు, ఎలాంటి అవార్డు కూడా రాదు. ఇట్ ఈస్ మై డ్యూటీ. అంటే ప్రమోషన్ రాదు, అవార్డు రాదు, మరి ఇంత పిల్లలపై ఎందుకు? కొంతమంది అనుకుంటారు ప్రమోషన్ కోసం చేస్తుండా, అవార్డు కోసం చేస్తుండా ఏదో అని రకరకాలుగా రూమర్స్ వస్తాయి, ఆరోపణలు వస్తాయి. నిన్న మొన్న వాట్సాప్ లో కూడా పెట్టారు, పిల్లల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తుండని. అంటే చిట్టీలు తేవద్దు బాబు, చిట్టీలు తేకుండా 1 గంట సేపు చదువుకొని 3 గంటలు రాయమని చెప్పినందుకు పిల్లల మనోభావాలు దెబ్బతింటాయా? నేను ఆ విధంగా మాట్లాడినప్పుడు నేను ఒక్కనే ఉంటా కదా, నాతో టీం ఉంటుంది కదా, సీసీ కెమెరా అది రికార్డు ఉంటుంది కదా, అది వచ్చి చూసుకోండి, ఇప్పుడు మీకు చూపిస్తా. అంటే పిల్లలు ఏదో పడకుండా ఆ పిల్లలు ఏంటంటే మొత్తం చదువుకు దూరమై మొత్తం 100% చిట్టి మీదనే ఆధారపడి పిల్లలే ఈ విధంగా చేస్తారు. ఇంతవరకు నా సెంటర్లో నా పీరియడ్లో ఒక చిట్టి కూడా గేటు ముందు ఆగుపడలే. నేను చిట్టి కొట్టించినందుకు వాళ్ళు తెచ్చినట్టు చిట్టిని మొత్తం గేటు మీద మొత్తం ఎగదల్లారు. అదే ఫోటో తీసి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్కి ఫోటో పెట్టారు. నిన్న కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ వరంగల్ గారు ఫోన్ చేశారు, మాస్ కాపీయింగ్ జరుగుతుందని. ఇట్లా దానికి ఎవరు బాధ్యులు అంటే చిట్టి కొట్టినందుకు మా మీద కోపమా, కాలేజీ మీద కోపమా? అంటే డిగ్రీ అంటే ఇది ఓన్లీ ఒక ఐఏఎస్ ఎగ్జామ్ కాదు, ఐపీఎస్ ఎగ్జామ్ కాదు. ఈ ఎగ్జామ్ పాస్ అయిన ఉద్యోగం రాదండి. ఇది జాబ్ కొట్టడానికి అటెండర్ నుండి ఐఏఎస్ వరకు జాబ్ కొట్టడానికి ఇది ఓన్లీ ఎలిజిబిలిటీ. ఇప్పుడు నేను సిట్ చేసినానికి ఆడ ఉద్యోగం మీద రాదు కదా, ఉద్యోగం సంపాదించడానికి ఒక అర్హత మాత్రమే. మా కాలేజీలో 700 మంది అండి, స్ట్రెంత్ 700 మంది. 700 మందికి డైలీ మీరు రండి, నేను చూపిస్తా. 7 రారు కాలేజీ రారు. అంటే 99% మొత్తం వీళ్ళందరూ ఇర్రెగ్యులర్ టు ద కాలేజీలో 700 మంది ఉంటే 700 మందికి కుటుంబ సమస్యలు ఉంటాయా? కుటుంబ సమస్యలు నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, ఎవరికైనా ఉంటాయండి. కుటుంబ సమస్యతోటి చదువు దూరం చేసుకోవద్దు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటే అండి, చదువు. ఆ చదువుకుంటే బాగుపడుతుంది, చదువుకుంటే మన సమస్యల నుండి మనం విముక్తి పొందొచ్చు అనే ఒక జ్ఞానాన్ని, ఒక ఆలోచనలను పిల్లగాడిని తెప్పడమే బాధ్యత తప్ప పిల్లగాడిని అట్లా బెదిరించడము, పిల్లగాడిని మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ విధంగా వాట్సాప్లో రాయడం మాది చాలా బాధాకరం అండి. మాది పవిత్రమైన వృత్తి.
మేము ప్రిన్సిపాల్ దాదాపు నేను 350 కిలోమీటర్లు ఇక్కడ నేను ఉద్యోగం చేస్తున్నా. అసలు ఈ బైండ్స్ రావడానికి ఉద్యోగం చేయడానికి ఎవరు సుముఖంగా ఉండరండి, ఇక్కడ ఉండరు. ఇది చాలా సెన్సిటివ్ ఏరియా, చాలా హైలీ కాంప్లికేటెడ్ ఏరియా అని అందరూ తెలుసు. అర్థమైందా? ఇది సెన్సిటివ్ ఏరియానా లేకపోతే ఇది కాంప్లికేటెడ్ ఏరియా తెలిసినప్పుడు కూడా మన మనోభావాలు, నా వృత్తి ధర్మాన్ని నేను మానుకోలేనండి. నేను పిల్లలకి ఎప్పుడు చెడు చేయను, పిల్లలకు మంచిగా చేస్తా, వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్పాలి, సమాజానికి ఎట్లా సర్వీస్ చేయాలి, వాళ్ళు తన కాలం మీద అతను ఎలా నిలబడాలనే ప్రయత్నమే చేస్తూ చిన్న ప్రయత్నమే తప్ప ఈ పిల్లల జీవితాల్లో ఒక వెలుగు నింపాలని ఒక చదువు ఉద్దేశం తప్ప పిల్లగాళ్ళు పడనోళ్ళు, కాలేజీకి రానోళ్ళు, వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు, రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళకు జనరల్గా ఇలాంటి ఆలోచన ఉండదండి. చదువు మీద ఆలోచన ఉండదు. కొంత టైం పాస్కి వస్తారు, టైం పాస్కి వచ్చి మొత్తము ఇప్పుడు ఆ లాట్రిన్స్ వాష్రూమ్స్ ఉండే కానీ ఆ వాష్ బేసిన్లో కింటలు వేసేసి ఆ కింద పైన మొత్తం డ్రైనేజ్ మొత్తం బ్లాక్ అయింది. ఇప్పుడు అది లాకేజ్ చూసింది, ఇప్పుడు చూపిస్తాం మీకు. అది బంద్ చేసి మళ్ళీ అక్కడ ఓపెన్గా యూనిట్స్ పెట్టాం వాష్రూమ్స్, అక్కడ కూడా కట్టలు ఉన్నాయి. దాదాపు 2-3 బ్యాగుల చిట్టీలు ఏర్పడడం జరిగింది. లేబర్ పెట్టి ఒక రోజుకు 600-700 లేబర్ పెట్టి ఈరోజు మొత్తం గ్రౌండ్ అంతా చిట్టెలు ఏర్పించి అక్కడ కాలబెట్టి చేయడం జరిగింది. ఈ విధంగా పిల్లలు ఏమాత్రం కనీసం ఒక అర్ధగంట, ఒక గంట అవుతే చాలండి, పిల్లలు పాస్ అయిపోతారు. డిగ్రీ చాలా ఈజీ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ లేకుండా, వాళ్ళు చదువు మీద ఆసక్తి లేకుండా ఇలాంటి ఆరోపణలు నా మీద వేస్తే మా స్టాఫ్ మీద వేసినట్టే, మా స్టాఫ్ మీద వేస్తే విద్యా వ్యవస్థ మీద వేసినట్టు వేస్తే వాళ్ళ జీవితాలు వాళ్ళే కోల్పోతారు తప్ప మాకేం కాదండి. మాకు ఇంక్రిమెంట్ కాదు, మాకు అప్రిషియేషన్ ఉండదు, మాకు విమర్శలే, ఇంకా బెదిరింపు కాలే, కనీసం రోజు కూడా ఇంటికి సక్రమంగా పోలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ. దీనికి ఎవరు బాధ్యులు? మీరు ఇంత స్ట్రిక్ట్ గా చేస్తున్నారు, మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? మరి నాకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి. నేను దాదాపు లాస్ట్ ఎగ్జామ్లో మాత్రం సెక్యూరిటీ తోటి నా ఇంటికి పోవడం జరిగింది, సెక్యూరిటీ తోటి నా మళ్ళీ కాలేజీకి రావడం జరిగింది. కనీసం ప్రిన్సిపల్ చేంబర్లో కూడా సరిగ్గా కూర్చోలేమండి. ఒక డిబార్ చేసిన డిబార్ ఎందుకండి, ఆ పేపర్ గుంజుకొని మళ్ళీ నెక్స్ట్ డే రాబోవన్నా కూడా చెప్పడం చాలా ఇబ్బందికరం. బయటకు రాని సంగతి చూస్తామంటారు పిల్లలు, బయటకు రా నీకు. పోలీస్ డిపార్ట్మెంట్ మీకు సహకరించలేదు? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పినాము, డైలీ మేము రిటర్న్ కూడా వాళ్ళు ఇచ్చినాము. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పినందుకే ఇద్దరు సెక్యూరిటీ కూడా పంపించారు కదా, ఆ సెక్యూరిటీ కూడా వినారండి. పిల్లలకు చదువు మీద ఎలాంటిగా అవగాహన లేదు, చాలా బెదిరియడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, అది ఇక్కడ ఒక ఆనవాయితీగా ఉంది. మీకు 25 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నారు సార్. ఇంకొకటి, చదువు అంటే మీ దృష్టిలో, మీ అనుభవం ప్రకారం చెప్పంటే చదువు అంటే ఏంది? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్, అంటే స్టడీ అంటే ఏంది? ఫస్ట్ మనం చదువు అంటే పిల్లగాని జీవితంలో సకాలంలో సక్రమంగా అతను సమాజానికి ఉపయోగపడకుండా తన కుటుంబాన్ని సకాలంలో సక్రమంగా విద్యాబుద్ధులు చెప్పి ఒక మంచిగా బతకాలే, ఒక జీవనోపాధి ఇస్తూ ఆ తర్వాత ఆటోమేటిక్గా అతను సమాజానికి సేవ చేసినట్టే. తన క్యారెక్టర్ని తను మాడిఫై చేసుకోవాలి. ఇక్కడ పిల్లలకు నేను గమనించేది ఏంటంటే, ఇక్కడ పిల్లలకు అనేక వ్యసనాలు ఉన్నాయి సార్. అది చెప్పడం, ఈ సందర్భం చెప్పడం నాకు ఇష్టం లేదు. అనేక వ్యసనాలు ఉన్నాయి. ఆ వ్యసనాలను విముక్తి చేసినప్పుడే పిల్లవాడిని చదువు వస్తుంది. ఆ చదువు వస్తేనే ఆ పిల్లవాడు రేపు ఫ్యామిలీ కానీ అతనిపైన డిపెండ్ అయినటువంటి అమ్మ నాన్నలు కానీ మంచిగా చూసుకుంటారు. వాళ్ళు హాయిగా ప్రశాంతంగా బతికే అవకాశం ఉంటుంది. తన కుటుంబము 3 పూలు 6 కాయలుగా మనశ్శాంతిగా ఉండే అవకాశం ఉంటుంది తప్ప, లేకపోతే ఇతని యొక్క బిహేవియర్ వల్ల, ఇతనికి యొక్క చదువు దూరం ఉండడం వల్ల, ఇతడు కాలేజీకి ఇర్రెగ్యులర్ రావడం వల్ల, ఆ కుటుంబం మీద ఆధారపడే వల్ల కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడతాయి. వాళ్ళకు కూడా రకరకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు, చట్టపరమైన సమస్యలు రావచ్చు, సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలుగా మనము జీవించడానికి కూడా మనం కోల్పోతాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, విద్యార్థులకు కాలేజీకి రెగ్యులర్ రావాలి, చదువుకోవాలి, కాపీ చేయకూడదు. ఇప్పుడు కాపీ చేస్తారండి, రేపు Group 1 నుండి కానీ Group 5 కాంపిటీషన్ ఎగ్జామ్లో ఏమైనా కాపీ జరుగుతుందా? పక్కపొంటి క్వశ్చన్ పేపర్ ఈజీ ఉండదండి, డిఫరెంట్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఏదో విధంగా పాస్ అవుతారండి, పాస్ కాగానే పట్ట తీసుకుంటారు. రేపు కాంపిటీషన్ పోతే పాస్ కాలేడు కదా, అప్పటికి డిగ్రీ పాస్ అయిన ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటారు, లేకపోతే ఒక ఇంటికి బాధ్యత వహిస్తారు.
అప్పుడు గ్రూప్ 1 కానీ గ్రూప్ 3 కానీ ఆ కాంపిటీషన్ ఎగ్జామ్లో వీళ్ళు ఫెయిల్ అయినప్పుడు ఇతనికన్నా డల్ స్టూడెంట్ కష్టపడి కాపీ కొట్టకుండా పాస్ అయ్యి అతను ఉద్యోగం వచ్చినప్పుడు ఇతను ఉద్యోగం రానప్పుడు ఇతని పైన నమ్మి వచ్చినటువంటి భార్య కానీ వీళ్ళ అమ్మ నాని వీళ్ళ నాన్న ఈ అమ్మని వీళ్ళ కుటుంబం అప్పుడు ఆ పిల్లగాడు ఎట్లా మానసికంగా ఇబ్బంది పడతాడు. ఇబ్బంది పడి అతడు వేరే మార్గాలు ఎంచుకుంటాడు. అతని మీద ఆధారపడినటువంటి భార్య పిల్లలు కానీ అమ్మ నాన్న కానీ వాళ్ళ జీవనం మొత్తం రోడ్డు మీద పడతానండి. కాబట్టి నేను చెప్పేదంటే 3 ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఈ 3 సంవత్సరాలు కష్టపడి చదివితే 100 సంవత్సరాలు వాళ్ళు ఈజీగా బతకొచ్చండి. కానీ పిల్లలు ఈ 3 సంవత్సరాలు కష్టపడి చదవరు. కాబట్టే వాళ్ళు 100 సంవత్సరాలు వాళ్ళు బాధపడతారు. ఆ బాధ తన బాధ కాదు, తన కుటుంబం బాధపడుతుంది, తన గల్లీ బాధపడుతుంది, అతడు ఉన్నటువంటి ప్రాంతం ఊరు బాధపడుతుంది, ఆ జిల్లా బాధపడుతుంది. ఈ విధంగా అంటే అనేక మంది స్టూడెంట్స్. కాబట్టి పిల్లలు సకాలంలో కాలేజీకి వచ్చి సక్రమంగా చదువుకుంటే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడతారు, రాష్ట్రానికి ఉపయోగపడతారు, సమాజానికి మంచి సేవ చేసే ఉద్దేశం ఉంటుంది తప్ప ఈ పిల్లలకు నేను ఆ విధంగా చేయడం, ఆ విధంగా నేను వాట్సాప్లో రాయడం, పేపర్లో అట్లా వక్రీకరించడం పొరపాటు. అది ఫిర్యాదు కాదు, ఆరోపణ. ఫిర్యాదు అంటే ఏంటంటే ఎవిడెన్స్ తోటి చేసే ఆరోపణ ఫిర్యాదు అంటారండి. మీ దృష్టిలో ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు 700 మంది ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు. అందులో లాస్ట్ చివరిగా చూస్తే మనకు 70 మంది చదువుకున్నా వాళ్ళు ఒక రేంజ్లో ఉంటారని చెప్తారు. అంతే కదా. ఇప్పుడు పిల్లలు ఇక్కడ దూరంలో వస్తారు, టౌన్కి 3-4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పిల్లగానికి కనీసం ఇక్కడ మిడ్ డే మీల్స్ మేము పెడతాం. మిడ్ డే మీల్స్ పెట్టడానికి గవర్నమెంట్ నుండి ఎలాంటి ఫండ్స్ లేవండి. మేము మా లెక్చరర్స్ ఒక్కొక్కరు 5,000 10,000 ఎవరికి తోచినంత వాళ్ళు ఫండ్ కలెక్ట్ చేసుకొని మిడ్ డే మీల్స్ మేము పెడతాం. గత 15-20 సంవత్సరాలు ఇక్కడ మిడ్ డే మీల్స్ పెడతాం. ఆ మిడ్ డే మీల్స్ ఆ పిల్లగాళ్ళకే పెట్టాం. పిల్లగాళ్ళకి ఏం పెడతామో, ఏం అన్నం పెడతామో, ఏం శాఖం పెడతామో, ఏం కూరగాయలు పెడతామో అదే మేము తింటాం. మేము ఇంటి నుండి బాక్స్ షాప్ తింటారు. ఇప్పుడు పిల్లల్ని అడగండి మీరు, అంటే ఏ కాలేజ్లో లేదు ఇక్కడ. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని ఒక అది ఫెసిలిటీస్ భైంస కాలేజీలో ఉన్నది. పిల్లలు మేము కలిసే తింటాం. పిల్లగానికి దూరం నుండి వస్తారు కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాగా ఇంటీరియర్ ఏరియా అండి. ఇది చదువుకు బాగా దూరం ఉంటుంది. ఇంటీరియర్ ఏరియా, వీళ్ళకు బస్సు సౌకర్యం ఉండదు, రవాణా సౌకర్యం ఉండదు. పిల్లలు ఆకలికి ఇబ్బంది పడతారు. అట్లా కొన్ని వారం 10-15 రోజులు ఉంటే అలసలు వచ్చే అవకాశం ఉంటుందని మేము గుర్తెరిగి మేము స్టాఫ్ పెట్టుకొని మీటింగ్లో తీర్మానం చేసుకొని డైలీ మిడ్ డే మీల్స్ పెడతాం. అప్పటికి కూడా పిల్లలు ఉపయోగించుకోరు. అలాంటప్పుడు అలాంటి పిల్లలకు వాళ్ళు ఏం చేయాలి, ఏం సహకారం చేద్దామన్నా కూడా మాకు తోసిన పరిస్థితి. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీకి పోతారు. ప్రైవేట్ కాలేజీలో ఏముంటుందండి? ప్రైవేట్ కల్లా 6,000-7,000 రూపాయలు వాళ్ళు కడతారు. ఇక్కడ 225 రూపాయలతోటి నీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ 3 సంవత్సరాల డిగ్రీ ఫ్రీ అండి. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వెల్ క్వాలిఫైడ్ స్టాఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎంఎస్సి, బిఈడి, ఎంఈడి, డిగ్రీ, ఎంఫిల్, పిహెచ్డి, డాక్టర్ క్వాలిఫై చేసి ఆ కాంపిటీషన్ ఎగ్జామ్లో మేము క్వాలిఫై అయిన తర్వాత మాకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మళ్ళీ జాబ్ ఇచ్చిన తర్వాత మాకు ట్రైనింగ్ ఇస్తారు 2-3 నెలలు. పిల్లలకి ఎట్లా చెప్పాలి అనేది. ఇంత నిష్ణాతులమైనటువంటి లెక్చరర్స్ పాఠాలు చెప్తే వాళ్ళకి నచ్చదండి. ప్రైవేట్ కాలేజీ పోయి ఇబ్బంది పడతాం. ఓన్లీ స్కాలర్షిప్ ఎంత వస్తుంది వాళ్ళకి తెలుసు. అదే స్కాలర్షిప్ డైరెక్ట్ మా గవర్నమెంట్ కాలేజ్ చేస్తే డైరెక్ట్ పిల్లగా అకౌంట్లోకి పోతుంది. ఇక్కడ ఓన్లీ అతనికి ఒక పెన్ను కొనుక్కుంటే చాలు, ఒక నోట్బుక్ కొనుక్కుంటే చాలు. లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నది, హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నది, నీకు ఫుడ్ ఫెసిలిటీస్ ఉన్నది, బుక్స్ ఫెసిలిటీస్ ఉన్నది, స్పోర్ట్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, కంప్యూటర్ ఫ్రీ అండి. క్యాంపస్ అంతా వైఫై అండి. మీ ప్రైవేట్ కాలేజీ పోతే క్యాంపస్ వైఫై ఉంటుందా? కనీసం ఏముండదు. కానీ అలాంటి దానికి వీళ్ళు ఉచితాలకు వాళ్ళు అలవాటు పడి మంచి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న పిల్లలు. అది చెప్పడానికి ఇంకొకటి విషయం సార్, మీరు ఏదైతే చెప్తున్నారో ఇది ఇంత ఫెసిలిటీ ఉందని చెప్తున్నారు, కానీ ఇది నా క్వశ్చన్ కాదు సార్, సమాజం క్వశ్చన్. చాలా మంది ఏమంటున్నారంటే ప్రైవేట్ కాలేజ్లలో ఏదైతే పెడుతున్నారో పిల్లల్ని, కానీ ప్రభుత్వ కాలేజీలు టీచర్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, అదే కాకుండా ప్రభుత్వ చదువుకునే చెప్పే గురువులు కావచ్చు, వీళ్ళు చెప్తారు మా కాలేజ్ ఇలాంటిది, మా స్కూల్ ఇలాంటిదే, బట్ వాళ్ళ పిల్లల్ని మాత్రం ప్రభుత్వ కాలేజీలో కావచ్చు, ప్రభుత్వ స్కూల్లో చేర్పించరు. ఎందుకంటారు? మీ అభిప్రాయం ఏంటి?
ఇక అది అక్కడ ఉన్న అది అందరికి ఉన్నటువంటి సమస్యనే సార్. దానికి నేను సమాధానం చెప్పలేను. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ తన పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ ప్రభుత్వ విద్యా సంస్థలో చదివియాలి, అది మంచి పద్ధతి. కానీ ఇంకా ఒకరొకరి ఉద్దేశాలు ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ నా విషయానికి వస్తే మాత్రం మా పాప కానీ మా బాబు కానీ నేను గవర్నమెంట్ కాలేజీలో చదివించాను కానీ ప్రైవేట్ కాలేజీలో చదివించలేదు. ఇప్పుడు కసి అని కాదు, అది నా బాధ్యత అండి. నాకు కసి అని కాదు, అది నా బాధ్యత. నాకు భగవంతుడు మంచి జాబ్ ఇచ్చాడు, మంచి ఆరోగ్యంగా ఉన్నా పిల్లలకు ఏదో మంచి నేర్పించి వాళ్ళకు ఒక మంచి బాట చూపిస్తాము. నా పాలసీ ఏంటంటే ఈ రోజు తిట్టిన నోళ్ళు రేపు పొగుడతాయండి. 100%. ఈ రోజున ఎంతమంది తిడుతుండ్రో వీళ్ళు డిగ్రీ అయిపోయి కాంపిటీషన్ ఎగ్జామ్ లో పేపర్ ఇచ్చినప్పుడు అప్పుడు గుర్తొస్తారు గుర్తొస్తారండి. ఇప్పుడు రారు. ఇప్పుడు నాకు ఎన్ని తిట్టినా కూడా అది నా పిల్లలే అనుకుంటున్నా, నా బంధువులే అనుకుంటా. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు తిట్టే నోళ్ళు రేపు పొగుడతాయి. నేను ఈ రోజు కొత్తగా సర్వీస్ రాలేదండి. నేను సర్వీస్కి వచ్చి 25 సంవత్సరాల సర్వీస్ నేను డిగ్రీలో ఈ వృత్తిలో నేను కొనసాగించిన. దాదాపు ఒక 30-40 వేల విద్యార్థులు నా చేతుల నుండి పోయినాయి. నాకు అనుభవం లేదా? నేను ఎట్లా చేయాలో నాకు తెలియదా? పిల్లల్ని ఎట్లా నేను దారి తీయాలో నాకు తెలియదా? కానీ ఇక్కడ ఒక ట్రెండ్ ఉంది. ఓన్లీ బైండ్స్ కాలేదు కాదు, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా ఒక ట్రెండ్ ఉంది. కానీ నేను ఎప్పుడైతే స్ట్రిక్ట్ చేసినో ఆటోమేటిక్గా అంతంది. అట్లెందుకండి లోకల్ లీడర్స్ కావచ్చు, మరి ఇలా కాదు, మరి మీ ఎంఈఓ కావచ్చు, డిఓ కావచ్చు, ఇక్కడ ఎవరైనా ఉంటారు కదా, అంటే పై అధికారులు కావచ్చు, మీరు చదువుకునే వాళ్ళు మీ పైన ఫోన్ కాల్ చేసి మీకు అంటే అంటే ధమ్కి అలాంటి బెదిరింపు లేదు. దాదాపు నాకు తెలిసినంత వరకు ఈ బైండ్స పట్టణం నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల నుండి నాకు మంచి అప్రిషియేషన్ వచ్చిందండి, మంచి కితాబ్ వచ్చింది. కలెక్టర్ గారు కూడా నాకు నేను వచ్చిన 2 నెలలకే నాకు ఉత్తమ ప్రిన్సిపాల్ గా నాకు అవార్డు ఇచ్చారు. అంతే తప్ప నాకు అంటే ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందో మొత్తం మా కమిషన్ పోతుంది, అందరు తెలుస్తుంది. అంత వాట్సాప్ ఉంది, అంత సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఫాస్ట్గా ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో అది పోతుంది. నేనే తప్పు చేసి ఉండే దాదాపు 3-4 ఇయర్స్ ఉంటే ఇక్కడ నేను జాబ్ చేయలేకపోతుండే. దాదాపు ఈ సంవత్సరంలో నా దాదాపు ఒక 10-15 ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన. ఇక్కడ అందరు పెద్ద పిల్లలే, ఇప్పుడు చాలా మారింది, 90% మారారు. కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వచ్చి చాలా కితాబ్ ఇచ్చారు. సార్ మీరు మంచిగా పని చేస్తున్నారు సార్, స్టూడెంట్స్ వచ్చిండ్రు, ఇట్నే చేయండి సార్. ఎందుకంటే సార్ ఏదైనా నెగిటివ్ ఎంత ఉంటుందో పాజిటివ్ అంత ఉంటుంది. అందరు పిల్లగాళ్ళు రాకపోవచ్చు, అందరు పిల్లగాళ్ళు డల్స్ ఉంటారండి. అందులో ఎంతో మంది బీద పిల్లలు ఉంటారు, చదువు మీద ఆసక్తి ఉంటారు. కొందరు మట్టిలో మాణిక్యాలు ఉంటారండి. వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే అందరు చిట్టి కొడుతుండ్రు కదా, వీళ్ళు చిట్టి కొట్టడానికి ఫీల్ అయ్యి వీళ్ళు కూడా చిట్టికి అలవాటు పడ్డాం సార్. ఇప్పుడు మాకు హ్యాపీగా ఉన్నాం సార్, చిట్టి లేకుండా మేము మంచిగా రాస్తున్నాం సార్. 3 గంటలు రాస్తున్నాం సార్. అంటే నేను చెప్పిన అమ్మ 1 గంట సేపు చదవండి, 3 గంటలు ఈజీగా రాస్తారు. నేను ఒక సహకారం చేస్తాను, మీకు ఉన్నటువంటి 3 గంటల సమయం సరిపోకపోతే మీకు 10-20 నిమిషాలు ఎక్కువ ఇస్తా, చదువుకొని రండి మీరు, అదొక హెల్ప్ చేస్తాను మీకు. అంతేగాని అస్తమానం 3 గంటలు చిట్టి పడితే అది నా వృత్తికి అవమానము, అసలు నా చేరుకు అవమానము. ఈ కాలేజీ మా పిల్లలే, నాకెంత బాధ్యత ఉందో ఈ కాలేజీలో చదివే పిల్లలు కూడా వాళ్ళ సరస్వతి దేవాలయం కదా, వాళ్ళ కొడుకు, వాళ్ళ సిస్టర్, వాళ్ళ బ్రదరు, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇక్కడ చదివే ఉంటారు. వాళ్ళకు కూడా అంత బాధ్యత ఉంది. నాకు ఎంత బాధ్యత ఉందో అంతకంటే బాధ్యత మీకు ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసమే ఇది మొత్తం చేస్తున్నారు, పిల్లల భవిష్యత్తు కోసమే కదా. లేకపోతే ఈ పిల్లలకు బయట వచ్చే మొత్తం పుకార్లు అంటారు మీరు. అవన్నీ పుకారండి. చదువుకు దూరమైన చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, సమాజానికి ఇంత సర్వీస్ చేయాలి, సేవ చేయాలి అనే దృక్పథం లేని వాళ్ళు, ఉట్టిగా తిని కాలయాపన చేస్తారు చూడండి, అలా ఉంటుంది తప్ప అది అన్ని రూమర్సే. అలాంటి ఉద్దేశం లేదు. అట్లా చేస్తే కూడా మా వృత్తి కూడా నేను ద్రోహం చేసినట్టే. అట్లా మేము ఎప్పుడు చేయమండి. మేము ఎప్పుడు పిల్లలకు సపోర్ట్గానే ఉంటాం, పిల్లలకు విద్యా బుద్ధులే నేర్పడానికి మేము ప్రయత్నిస్తాం తప్ప ఇవన్నీ ఉచితాలు. కాబట్టి ఈ సందర్భాన్ని నేను చెప్పేది అంటే ఆ విధంగా ఒక సిన్సియర్ ప్రిన్సిపల్ పైన, ఒక సిన్సియర్ ఫస్ట్ క్లాస్ గెజిటెడ్ ఆఫీసర్ పైన అట్లా రాయద్దు, అది బాధాకరం. అర్థమైందా?
అది అందరికి తెలుసు సార్, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ లోకల్ ప్రజలు కావచ్చు, లోకల్ అంటే అధ్యాపకులు అందరు గమనిస్తున్నారు. ఇంకో విషయం సార్, ఇక్కడ అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు మీ నుంచి ఏం సలహా ఇస్తారు అక్కడ చూసి చెప్పండి సార్. ఇక్కడ అడ్మిషన్ తీసుకునే పిల్లలకు ప్రధానంగా నేను చెప్పేది అంటే 225 రూపాయలు మీరు కట్టండి. మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 సంవత్సరాల మీకు ఉచిత విద్య ఉంటుందండి. మీకు మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, మంచి పిహెచ్డి చేసినటువంటి హైలీ క్వాలిఫైడ్ వెల్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉందండి. మీకు మిడ్ డే మీల్స్ ఉంటుంది, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, వైఫై ఉంది. ఈ మధ్యలో మీకు 5 కోట్ల బిల్డింగ్ అవుతుంది, పీజీ బ్లాక్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ గర్ల్స్ హాస్టల్ వస్తుంది, బాయ్స్ హాస్టల్ వస్తుంది. నేను ఈ సందర్భాలుగా నేను దయచేసి చెప్తున్నా, యు ఆర్ ఆల్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్. నేను ఒక ప్రిన్సిపాల్గా, ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఈ బహిర్స ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఊరు ప్రముఖులకు, మీడియాకు, అన్ని జర్నలిస్టులకు అందరికీ సందర్భంగా చెప్పేదంటే ఇలాంటి రూమర్స్ మీరు వినకండి సార్. నా ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. నా ఫోన్ నెంబర్ తెలుసు. మీకు ఏ సమస్య అయినా నా దృష్టికి తీసుకురండి. నా దృష్టికి తీసుకొస్తే సాధ్యమైనంత వరకు నేను మా స్టాఫ్ మెంబర్ తోటి మాట్లాడి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును, ఒక బంగారు భవిష్యత్తును ఇవ్వాలనే మా ఉద్దేశం తప్ప ఇట్లా స్ట్రిక్ట్ చేస్తే మాకు స్ట్రిక్ట్ చేయడం వల్ల ఆ విధంగా రూమర్స్ బయటకు అట్లా పంపించకండి. అట్లా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ పెట్టండి సార్, మంచి పెట్టండి. కానీ ఇలాంటి పెడితే అది మా మనోభావాలు దెబ్బతింటాయి. మేము మంచి సర్వీస్ కూడా చేయలేకపోతున్నాం. ఒకరి వలన మంచి విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అట్లా చేసుకోవద్దని ఈ ప్రాంత ప్రజలకు నేను ముఖ్యంగా విన్నవించుకుంటూ మీ అందరికీ నేను నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదములు సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ 56 యూట్యూబ్ ఛానల్కు ధన్యవాదం సార్. మంచి ఇన్ఫర్మేషన్ అడిగారు, మంచి ఇన్ఫర్మేషన్ సాధ్యమైతే చెప్పా. ముందు కూడా మీరు సపోర్ట్ ఇస్తే, మీరు సలహా ఇవ్వండి, మీరు సహకారం ఇవ్వండి. డెఫినెట్గా మా శక్తి ఉన్నంత వరకు నేను ప్రభుత్వ ఉద్యోగస్తులు 24 గంటలు ప్రభుత్వ సేవకులు మేము పిల్లలకు మంచి విద్యను ఇస్తా, మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అవార్డు వచ్చిందని చెప్పారు సార్, ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు కలెక్టర్ చేతుల్లో ఇక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ పనులే. ఇక్కడ కూడా మీకు ఫైనల్ గా మీరు ఈ కాలేజ్ కి డెవలప్మెంట్ చేయడానికి వచ్చిందని చెప్పి అలా డౌటే లేదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం చెట్లు ఉండే, ఈ చెట్లన్నీ తీపిచ్చి ఇక్కడ నేను ఒక తోట పెడుతున్నా. ఫ్లవరింగ్ ఎన్ని ఫ్లవర్స్ ఉంటాయో అన్ని ఫ్లవర్స్ మొత్తం ఇక్కడ తోట పెడుతున్నా. ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా పెట్టాం కాబట్టి అక్కడ నేను బొటానికల్ గార్డెన్ వేసిన, అక్కడ ఆర్గానిక్ కూరగాయలు పండిస్తున్నాం. ఆల్రెడీ మేము పండించాం. ఇప్పుడు వర్షాలు బాగా కొట్టినాయి, సాయిల్ అంతా మంచిగా చదునుగా అయింది. ఇక్కడ ట్రాక్టర్ తెప్పించి రేపు ఎల్లుండి అన్ని రకాల కూరగాయలు పెట్టి ఒక మంచి ఆర్గానిక్ కూరగాయలు మా పిల్లలకి ఇస్తూ, మిగిలిన కూరగాయలు ఇక్కడ ఉన్నటువంటి అనాథ ఆశ్రయాలు ఉంటాయి కదా, వాళ్ళకు పంపించే ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నాం. నేను మా స్టాఫ్ దీనికి గౌరవ ముదోల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కూడా ఇంత ఫండ్ ఇస్తాను చెప్పారు. డెఫినెట్గా నేను ఉన్న రోజులు ఈ బహిర్స కాలేజీని మాత్రం ఒక 3-6 కాయల్లాగా నేను తీర్చిదిద్దుతా. ఎక్కడంటే చదువుతూ బహిర్స కాలేజీని చదవాలి, చేస్తే పీజీ చేస్తే బహిర్స కాలేజీని చదవాలి అనే ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి ఆలోచన మాత్రం ఈ బహిర్స పట్టణానికి మేము ఇవ్వాలనుకున్నాం. ఈ బహిర్స ప్రముఖులు, ప్రజలు, విద్యార్థులు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇంకా ఎక్కువ సహకరిస్తే ఇంకా ముందుకు పోయి ఒక మంచి విద్యాలయంగా, ఒక మోడల్ విద్యాలయంగా తీర్చిదిద్దడానికి మేము వెనకాడము. కాబట్టి మీ అందరికీ ధన్యవాదములు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి సమయం ఇచ్చారు మాకు. మిత్రులారా, ఏదైతే కనిపిస్తుందో మనకు మరొకసారి చెప్తున్నా, గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు ఉన్నాం మనము. ఎందుకోసం అంటే ఈ కాలేజ్ నుంచి మనం చాలా మంది చూస్తున్నాం. డిబార్ దాదాపు ఒక 26 మెంబర్స్ అయినరు ఈ రోజు వరకు. మరి అయినా సార్ కూడా క్లారిటీగా మనకు చెప్పడం జరుగుతుంది. ఎందుకోసం అంటే పిల్లల భవిష్యత్తు ముఖ్యము. ఈ రోజు మీరు డిగ్రీ పట్టాలు తీసుకోవచ్చు, కానీ భవిష్యత్తులో మీరు ఒక స్థాయికి పై స్థాయి వరకు ఎదగలేరు. మీరు ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు కోసమే నేను ఇది పని చేస్తున్నాను. వాళ్ళకు ఆల్రెడీ చాలా ఈ కాలేజ్లో మార్పు వచ్చిందని చెప్తున్నారు. మరి ఇలాంటి ఉపాధ్యాయులు ఈ సమాజంలో, ఇలాంటి ఆ ఫ్యాకల్టీ లెక్చరర్స్ కావచ్చు, ప్రిన్సిపాల్ సార్ కావచ్చు, చాలా అవసరం. నిజంగా చెప్తున్నారు కదా, నేటి భవిష్యత్తులో మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే దానికి చదువే ముఖ్యం. ఆ చదువు మార్గంలో, ఆ చదువు బాటలో నడిపిస్తున్న బుచ్చయ్య సార్ గారికి మరొకసారి మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి, ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. చూస్తూనే ఉండండి. కెమెరామెన్ సాయితో నేను మీ జాడి లక్ష్మణ్.